40,000 నుంచి 50,000 సాలరీస్ కూడా ఉన్నాయి. ఏది మన క్యాషియర్కి. ఇప్పుడు అలా లోపల ఒక ఆయన లేడా? హాయ్ అండి, నేను విజేత సూపర్ మార్కెట్లో ఉన్నా. సో ఇక్కడ వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు మన మేడం గారితో మాట్లాడినా. సో ఇక్కడ మేడం గారు ఏమంటున్నారంటే మా హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో కూడా మీరు తీసుకుంటే మీరు తీసుకోండి, సైడ్కి తీసుకోండి, పర్లేదు. కానీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళని అడగండి, అయితే మేము వీడియో పర్మిషన్ అయితే ఇవ్వము అని చెప్పేసి మేడం ఇప్పుడే ఇట్లా లోపలికి వెళ్ళారు. సో మేడం మనం చెప్పిన మరి మేడం మీరు చెప్పండి కదా. నేను అడిగిన మేడం డైరెక్ట్ అడిగిన, మరి మేడం ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా అంటే చాలా రకాల వేకెన్సీస్ ఉంటాయి, ఎందుకంటే మా విజేతలో ఎనీ టైం వేకెన్సీస్ వస్తూనే ఉంటాయి అని చెప్పేసి మేడం గారు చెప్పారు. సో ఏమేమి వేకెన్సీస్ అంటే క్యాషియర్ కానీ, ఇక్కడ వర్కర్స్ కానీ, సో ఇవన్నీ మంచిగా సర్దుకోవడం, ఇవన్నీ నీట్గా పెట్టడం, అలాగే క్లీనర్స్ కానీ చాలా రకాల వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ ఏరియా ఇక్కడ నేను బయటకి కూడా చూపిస్తాను. ఏంది హైటెక్ సిటీ కదా. అయితే ఇక్కడ చూసుకుంటే నేను బయట మీకు లొకేషన్ చూపిస్తాను, ఒకసారి అటు చూపి. ఇదంతా కూడా విజేత సూపర్ మార్కెట్ అండి. చాలా నీట్గా ఉంది, చూడడానికి కూడా చక్కగా నీట్గా అమేజింగ్గా ఉంది. సో సూపర్ మార్కెట్ అంటే ఈ విధంగా ఉండాలి. సో ఈ విధంగా నీట్నెస్ మినిమం ఈ మాత్రం మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ అంటే సహజంగా కొన్ని మార్కెట్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి, కానీ మరీ ఇంత నీట్గా అయితే ఫస్ట్ టైం చూసిన. సో దానికి వెళ్ళిపోయిందా, బయటకి చూపిస్తాను మీకు. దా తనమ్మా వెళ్తున్నాం దా. మరి ఏమేమి జాబ్స్ ఉన్నాయి, అలాగే సాలరీస్ ఎంత ఉన్నాయి కూడా నేను మీకు చెప్తా. ఓకే, ఆడుకో ఆడుకో డ్యూటీ చూడు కనిపిస్తుందా చూడు. అయితే ఇది చూసుకుంటే విజేత సూపర్ మార్కెట్ అండి. అయితే నేను మా ఫ్యామిలీతో వచ్చిన, అయినా కూడా నేను ఎక్కడ కూడా నేను నర్వస్ అయితే కానండి. ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినా మనం ఏ విధంగా వచ్చినా కూడా మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశం నా మనసులో ఎనీ టైం ఉంటుంది. మనం ఎట్లా వచ్చినా సరే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే 10 మందికి చెప్పాలి. పాపం లేని వాళ్ళు చాలామంది ఇక్కడికి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతో కొంత వీడియో చూసి ఇక్కడ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. రోడ్డు మీదకి పోతావు మళ్ళీ నువ్వు. సో ఇక ఇబ్బంది ఉంటుంది, పిల్లలతో నచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది. అయినా కూడా ఇబ్బందిని పక్కన పెట్టి మీకోసం చెప్తున్నా అంటే ఒకసారి చూడండి. లోపల క్యాషియర్స్ జాబ్స్ ఉన్నాయి. అలాగే ఒక్కసారి మీకు ఈ లొకేషన్ చూపిస్తా, హైటెక్ సిటీ. ఇటు ఎంత తీసినావా? రత్నదీప్. రత్నదీప్లో కూడా చాలా ఉంటాయండి. రత్నదీప్లో కూడా చాలా ఉంటాయి. నేను అడుగుతా, దాంట్లో కూడా అడిగేసి నేను చెప్తాను మీకు, సరేనా? రత్నదీప్లో కూడా ఉంటాయి చాలా. అలాగే విజేత, ఈ రెండిట్లలో మాత్రం చాలా జాబ్స్ అవైలబుల్ ఉంటాయండి. ఓకేనా, రైట్. హైటెక్ సిటీ అంటే ఇయో నాకు ఇంకోటి చూపి, ఇట్లా పట్టుకో. తీయదు అది. మరి చాలామంది అన్నారు, అన్న మరి ఫోన్ నెంబర్స్ పెట్టు కదా, వీళ్ళ ఫోన్ నెంబర్స్ పెట్టు కదా అని చెప్పేసి చాలామంది అన్నారు. ఒకవేళ నేను వీళ్ళ ఫోన్ నెంబర్ పెట్టిన అనుకో, చాలామంది ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళకు సతాయిస్తారు. అంటే సపోజ్ ఒక 10 మంది వేకెన్సీస్ ఉన్నాయనుకో, ఆ 10 మంది వచ్చి ఇక్కడ ఫిల్ అయిపోయినాక కూడా ఈ వీడియో ఎనీ టైం ఉంటుంది కదా మన యూట్యూబ్లో. అంటే సపోజ్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా కూడా ఈ వీడియో అనేది ఉంటుంది. సో ఆ ఫోన్ నెంబర్ కూడా 20 సంవత్సరాల దాకా ఉంటే మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళకు కూడా 20 సంవత్సరాల ఫోన్ నెంబర్ డిలీట్ చేయకుండా ఉంటే ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి కదండి. అందుకోసము ఫోన్ నెంబర్స్ పెట్టట్లేదు, అర్థం చేసుకోవాలి మీరు కూడా. సో డైరెక్ట్ ఇక్కడికి రావాలి, మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అడిగితే వీళ్ళు మన రెజ్యూమ్ ఏమేమి తెంపాలంటే ఆధార్ కార్డు ఒకటి, మీరు చదువుకున్న 10th మెమో కానీ ఇంటర్ మెమో కానీ జస్ట్ ఫోటో తీసుకురమ్మని చెప్పారు. ఇవి రెండింటితో మీ పని అయిపోతుందండి. ఇక్కడ మీకు జాబ్ అనేది దొరికినట్టే. ఓకే, సో మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. రత్నదీప్లో ఉన్నాయి, అలాగే వేకెన్సీస్ ఇక్కడ విజేతలో కూడా ఉన్నాయి. ఓకే, రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఓకే, హైదరాబాద్లో హైటెక్ సిటీలో అలాగే గచ్చిబౌలిలో ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే సాలరీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. 40,000 నుంచి 50,000 సాలరీస్ కూడా ఉన్నాయి. ఏది మన క్యాషియర్కి. ఇప్పుడు అలా లోపల ఒక ఆయన లేడా?
అతనికి 35,000 అంట, 36,000 అంట. ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అవుతుంది అంతే. 3 నెలలకే 36,000 అంటే ఇంకా నెల పెంచుతారంట. అతనికి ఫస్ట్ 25 ఉండేనంట, పెంచారని చెప్తున్నాడు 3 నెలల. అంటే ఒక నెల మంచిగా చేస్తే అట్లా ప్రమోషన్ లెక్క. సో రత్నదీప్లో కూడా తప్పకుండా మీరు వచ్చి డైరెక్ట్ అడిగే ప్రయత్నం చేయండి. ఓకే.